హాయ్ పిల్లలు, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మీకు అడవులను సందర్శించడం ఇష్టమా? ఈ వీడియోలో 10వ తరగతి జీవశాస్త్రం యొక్క సహజ వనరులు అనే పాఠం నుండి అటవీ మరియు వన్యప్రాణుల ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం. మన భూమిలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మునుపటి తరగతులలో మీరు నీరు, నేల, అడవులు, వృక్షజాలం, జంతుజాలం మొదలైన సహజ వనరుల గురించి మరియు వాటి పరిరక్షణ గురించి తెలుసుకున్నారు. కాబట్టి అడవులు ఎందుకు ముఖ్యమైనవి? అడవులు జీవ వైవిధ్య హాట్స్పాట్లు. మొదలైన వివిధ రకాల జీవజాతులను కలిగి ఉంటాయి మరియు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఫెర్న్లు, పుష్పించే మొక్కలు, నెమ్టోడ్లు, కీటకాలు, పక్షులు, సరీసృపాలు, పరిరక్షణ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం. ప్రయోగాలు మరియు క్షేత్ర అధ్యయనాలు వైవిధ్యం కోల్పోవడం, పర్యావరణ స్థిరత్వాన్ని కోల్పోవడానికి దారి తీయవచ్చునని సూచిస్తున్నాయి. అడవులు వివిధ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి మరియు మనం వివిధ అటవీ వనరులపై ఆధారపడతాము. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. అడవుల వాటాదారులు. అటవీ నిర్మూలన మరియు దాని ప్రభావాలు. జీవ వైవిధ్యం మరియు పరిరక్షణ. అటవీ నిర్వహణ. కీలక పదాలు: అటవీ నిర్మూలన, జీవ వైవిధ్యం, పరిరక్షణ, స్థిరత్వం, కేజ్రీ చెట్లు, చిఫ్కో ఆందోళన్. అటవీ మరియు వన్యప్రాణుల సహజ వనరులపై ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. అడవుల పరిరక్షణ వాటాదారులు పరిశీలించాల్సిన అవసరముంది. అడవుల్లో లేదా చుట్టుప్రక్కల నివసించే ప్రజలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. ప్రభుత్వ అటవీశాఖ భూమిని కలిగి ఉంది మరియు అడవుల నుండి ఉత్పత్తి చేయబడిన వనరులను నియంత్రిస్తుంది.
పేపర్ మిల్లులలో బీడీలు మరియు ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి టెండు ఆకుల వంటి వివిధ అటవీ ఉత్పత్తుల కోసం పారిశ్రామికవేత్తలు ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే అడవులపై ఆధారపడరు. వన్యప్రాణులు మరియు ప్రకృతి ఔత్సాహికులు ప్రకృతిని దాని అసలు రూపంలో సంరక్షించాలనుకుంటున్నారు. స్థానిక ప్రజలకు ఆశ్రయం కోసం పెద్ద మొత్తంలో కట్టెలు, చిన్న కలప మరియు పైకప్పు నిర్మాణ సామాగ్రి అవసరం. వెదురు గుడిసెల కోసం పలకలను తయారు చేయడానికి మరియు ఆహార పదార్థాలను సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి బుట్టలను ఉపయోగిస్తారు. వ్యవసాయం, చేపలు పట్టడం మరియు వేట కోసం సాధనాలు ఎక్కువగా చెక్కతో తయారు చేయబడ్డాయి. అడవులు చేపలు పట్టడం మరియు వేటాడడం కోసం స్థలాలను అందిస్తాయి. ప్రజలు అడవుల నుండి పండ్లు, కాయలు మరియు మందులను సేకరిస్తారు. పశువులు కూడా అటవీ ప్రాంతాల్లో మేపుతాయి లేదా అడవుల నుంచి సేకరించిన మేతను తింటాయి. అటవీ వనరుల నిరంతర అధిక వినియోగం ఈ వనరులను నిర్వీర్యం చేయడానికి దారితీస్తుంది. భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు వనరులను నిలకడగా ఉపయోగించుకునే పద్ధతులను అభివృద్ధి చేశారు, కానీ వాటిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేశారు. బ్రిటిష్ వారి తర్వాత స్వతంత్ర భారత అటవీ శాఖ ఆ బాధ్యతను చేపట్టింది. కానీ నిర్వహణ పద్ధతుల్లో స్థానిక అవసరాలను విస్మరిస్తూనే ఉన్నారు. అందువలన విస్తారమైన అడవులు పైన్, టేకు లేదా యూకలిప్టస్ యొక్క ఏక సంస్కృతిగా మార్చబడ్డాయి. ఈ చెట్లను నాటడానికి భారీ ప్రాంతాలు మొదట అన్ని వృక్షాలను తొలగించబడతాయి. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో జీవ వైవిధ్యం నాశనమవుతుంది. పరిశ్రమలు తమ కర్మాగారాలకు ముడిసరుకుగా అడవిని పరిగణిస్తాయి. ఈ ముడి పదార్థాలను తక్కువ ధరలకు పొందేందుకు భారీ వడ్డీ సమూహాలు ప్రభుత్వంపై లాబియింగ్ చేస్తాయి. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో అటవీ స్థిరత్వంపై వారికి ఆసక్తి లేదు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలోని అన్ని టేకు చెట్లను నరికి తర్వాత వారు తమ టేకును మరొక దూరపు అడవి నుండి పొందుతారు. ప్రకృతి మరియు వన్యప్రాణుల ఔత్సాహికులు అడవులపై ఆధారపడరు.
కానీ వాటి నిర్వహణలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉండవచ్చు. సంరక్షకులు ప్రారంభంలో సింహాలు, పులులు, ఏనుగులు మరియు ఖడ్గమృగం వంటి పెద్ద జంతువులను తీసుకున్నారు. కానీ ఇప్పుడు వారు మొత్తం జీవ వైవిధ్యాన్ని కాపాడవలసిన అవసరాన్ని గుర్తించారు. ప్రజలు కలపను ఉపయోగించడం కోసం అడవులను క్లియర్ చేస్తారు లేదా అభివృద్ధికి మార్గం చూపుతారు. ప్రతి సంవత్సరం అటవీ నిర్మూలన కారణంగా భూమి దాదాపు 36 మిలియన్ ఎకరాల అడవిని కోల్పోతుంది. అటవీ నిర్మూలన వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేస్తుంది మరియు నేలకోతను పెంచుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్కు 15% గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. అటవీ నిర్మూలన అనేది వేటాడడం మరియు సేకరించడం, అటవీ ఉత్పత్తులను పంపించడం లేదా కట్టెల కోసం కలపను ఉపయోగించడం ద్వారా ప్రజల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో వనరుల లభ్యతను నిర్ధారించడానికి స్థిరమైన అటవీ పద్ధతులు కీలకం. ఉదాహరణకు, తార్ ఎడారి సరిహద్దులలో పశ్చిమ రాజస్థాన్లో నివసిస్తున్న బిష్నోయ్ కమ్యూనిటీ విషయాన్నే మనం తీసుకోవచ్చు. అడవులు మరియు వన్యప్రాణుల సంరక్షణ వారికి మతపరమైన శతాబ్దాలుగా ఈ ప్రకృతి ప్రేమికులు పర్యావరణాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసేంతవరకు వృక్షజాలం మరియు జంతుజాలాన్ని సంరక్షిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇటీవల అమృతాదేవి బిష్నోయ్ నేషనల్ అవార్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పేరుతో ఒక అవార్డును నెలకొల్పింది. పదిహేడు 1731లో రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలోని కెజ్రాలీ గ్రామంలో కెజ్రీ చెట్ల రక్షణ కోసం 363 మందితో కలిసి తమ జీవితాన్ని త్యాగం చేసిన అమృతాదేవి బిష్నోయ్ జ్ఞాపకార్థం ఈ అవార్డు ఇవ్వబడింది. మనం కొన్ని చెక్క ఉత్పత్తులను వెదురు వంటి ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయవచ్చు. ఇది ఒక రకమైన గడ్డి. అటవీ వనరులను పర్యావరణపరంగా మరియు అభివృద్ధి చేతన మార్గాల్లో ఉపయోగించాలి. పర్యావరణం అనేది కేవలం మొక్కలు మరియు జంతువుల సమాహారం కాదు. ఇది మన ఉపయోగం కోసం ప్రత్యేకించబడిన అనేక సహజ వనరులతో కూడిన విస్తారమైన మరియు సంక్లిష్టమైన అంశం. ఈ వనరులను ఆర్థిక మరియు సామాజిక వృద్ధికి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెంచు తెగకు ప్రకృతి నుండి వనరులను
జాగ్రత్తగా సంగ్రహించడం మరియు దానిని పునరుద్ధరించడంలో సహాయం చేయడం గురించి తెలుసు. కొన్ని సుస్థిరమైన అటవీ పద్ధతుల్లో తక్కువ ప్రభావం గల లాగింగ్ పద్ధతులను ఉపయోగించడం మరియు సహజ పునరుత్పత్తిని దృష్టిలో ఉంచుకుని పంట కోయడం వంటివి ఉన్నాయి. మనం అడవి నుండి అధిక విలువైన చెట్లనన్నింటినీ లేదా అన్ని పెద్ద చెట్లను తొలగించకుండా ఉండాలి. వినియోగదారులు కాగితం మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులను రీసైకిల్ చేస్తే చెట్లను కూడా సంరక్షించవచ్చు. రీసైక్లింగ్ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి చైనా మరియు మెక్సికోలోని ప్రజలు వేస్ట్ పేపర్, రైటింగ్ పేపర్, చుట్టే కాగితం, కార్డ్బోర్డ్ మొదలైన వాటిని మళ్లీ ఉపయోగిస్తున్నారు. జీవ వైవిధ్యం అనేది భూమిపై ఉండే వివిధ రకాల జీవులు, ప్రకృతి నుండి మనకు లభించే ఉత్పత్తులు మరియు ప్రయోజనాలు జీవ వైవిధ్యంపై ఆధారపడతాయి. ఒక జాతి అంతరించిపోయినప్పుడు అది ప్రపంచానికి శాశ్వతంగా పోతుంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం ప్రస్తుత విలుప్త రేటు సహజ రేటు కంటే 1000 రెట్లు. వేట, కాలుష్యం మరియు ఆవాసాల విధ్వంసం ద్వారా ప్రజలు ప్రమాదకర స్థాయిలో జీవ వైవిధ్య నష్టాన్ని వేగవంతం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వేలాది కొత్త జాతులను కనుగొంటున్నారు. ఉదాహరణకు, ఫలామాలోని 19 చెట్లలో శాస్త్రవేత్తలు 1200 రకాల బీటల్స్ను కనుగొన్నారు. వాటిలో 80% ఆ సమయంలో సైన్స్కు తెలియదు. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ భూమి 200 నుండి 1,00,000 జాతుల జీవులను, సమృద్ధిగా మరియు వైవిధ్యభరితమైన ఆహార వనరులను నిర్ధారించడానికి మనం జీవన వైవిధ్యాన్ని రక్షించాలి. ఆహారం కోసం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 50,000 నుండి 70,000 వృక్ష జాతులు ఔషధాల కోసం ఉపయోగించబడుతున్నాయి. అటవీ నిర్వహణ. చిఫ్కో ఆందోళన్, ట్రీస్ మూవ్మెంట్. 1970ల ప్రారంభంలో గర్వాల్లోని హిమాలయాలలోని రేని అనే మారుమూల గ్రామం నుండి ఉద్భవించింది. గ్రామానికి సమీపంలోని అడవిలో చెట్లు కూలేందుకు అనుమతి పొందిన కలప కాంట్రాక్టర్కు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామంలోని మహిళలు చెట్ల కొమ్మలను పట్టుకుని కార్మికులు చెట్లు కూలకుండా అడ్డుకున్నారు. చిఫ్కో ఉద్యమం తర్వాత కమ్యూనిటీలు మరియు మీడియా అంతటా వ్యాపించింది.
మరియు ప్రభుత్వం అటవీ ఉత్పత్తుల వినియోగంలో ప్రాధాన్యతలను పునరాలోచించవలసి వచ్చింది. అందువల్ల అటవీ మరియు వన్యప్రాణుల వనరుల సంరక్షణ కోసం జాగ్రత్తగా నిర్వహణ మరియు రక్షణ అవసరం. పంతొమ్మిది వందల 72లో పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ క్షీణించిన సాల్ అడవులను పునరుద్ధరించడంలో వైఫల్యాలను గుర్తించింది. నక్సలైట్ల నేతృత్వంలోని మిలిటెంట్ రైతాంగ ఉద్యమాలకు ఆజ్యం పోయడంలో ఈ ప్రాంతంలోని అటవీ మరియు భూమి సంబంధిత సంఘర్షణలు కూడా ప్రధాన కారణం. సాకా మిడ్నాపూర్ జిల్లా అరభారీ వ్యవస్థ అటవీ పరిధికి మార్చబడింది. అటవీ అధికారి ఏకే బెనర్జీ 1272 హెక్టార్ల క్షీణించిన సాల్ ఫారెస్ట్ ప్రాంతాన్ని రక్షించడానికి గ్రామస్తులను పట్టుబట్టారు మరియు పాలు పంచుకున్నారు. ప్రతిగా గ్రామస్తులకు సిల్వీకల్చర్ మరియు చివరి పటంలో 25% రెండింటిలోనూ ఉపాధి కల్పించబడింది.